ఇది సెకండ్ డే డిజైన్ అండి. నిన్న నేను ఎలా గీసుకున్నాను అని కూడా క్వశ్చన్స్ వచ్చాయి. ఇదిగోండి ఇలానే గీసానండి. ఇది ఏంటంటే కామన్గా గీసుకునే విధంగా, అందరికీ వచ్చే విధంగా, ప్రాక్టీస్ అయ్యే విధంగా చూపిస్తున్నాను అనమాట. మీరు శారీస్ మీద వాటి మీద వేసుకోవాలి అనుకుంటే అప్పుడు ట్రేసింగ్ అలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మీరు నేర్చుకోవడానికే కాబట్టి పెన్సిల్తో వేసుకుంటే సరిపోతుంది. ఈవేళ వచ్చేసి 000 నెంబర్తో మీకు నేర్పిస్తాను. ఇది ఎందుకంటే ఈ డిజైన్ ఇలా గీస్తున్నాను అంటే, ఇవి మీరు ఆకులు లేదా అవుట్లైన్ ఇవ్వడం, ఇంకొక రకంగా ఏంటంటే సన్నగా ప్రాక్టీస్ అవ్వాలి అంటే, మీకు ఆగకుండా అలా రావాలి అంటే కనుక ఇది ఎంత బాగా ప్రాక్టీస్ అయితే అవుట్లైన్స్ అంత నీట్గా వస్తాయన్నమాట. ఏదన్నా కలర్ మీరు వెయ్యాలి అనుకుంటే అవుట్లైన్తోనే మీకు మంచిగా వస్తుంది అనమాట. ఇది ఎక్కువ తీసుకోక్కర్లేదండి, కొంచెం ఇలా లైట్గా తీసుకుంటే మీకు సరిపోతుంది. ఇలా మంచిగా ఒకేసారి మూమెంట్ వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్తే మీకు ఎక్కడ ఇదిగా వస్తుంది. ఈ డార్క్గా లేదనుకోండి, మళ్ళీ అలానే పట్టుకొని దాని మీద నుంచి మళ్ళీ అలా లైట్గా పైకి వెళ్ళాలి. బ్రష్ ఆనిచ్చి ఇది పైన కొనొక్కటే మంచిగా ఆనివ్వాలన్నమాట. ఇలా చూడండి. ఇదిగోండి, కొంతమంది ఏం చేస్తారంటే, అంటే రాదు కదా అందరికీ, ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి ఆపేస్తారు. మళ్ళీ ఇక్కడ ఆపేసిన తర్వాత దాన్ని ఇలా మళ్ళీ ఇలా పెట్టేస్తారు. ఇలా 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 అనుకుంటూ వెళ్తారు. ఇలా 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 అనుకుంటూ వెళ్తే ఇట్లా ఇలా ఇలా వస్తుంది అనమాట. ఇలా నీట్గా రాదనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఇప్పుడు చూడండి, దీనికి మీకు తేడా తెలుస్తుంది కదా. ఫినిషింగ్ ఎప్పుడైనా సరే మనము ఇప్పుడు ఒక గీత ఇలా గీస్తున్నాం అనుకోండి, నీట్ లుక్ వస్తుంది చూడండి. ఇట్లా ఆగి ఇలా గీస్తే మళ్ళీ ఇక్కడ లావుగా కొంచెం ఇట్లా ఇట్లా ఇప్పుడు ఆగారనుకోండి, చాలా లెంతీ గీత లాగా గీయాలనుకోండి, ఒకవేళ ఆగినా కానీ ఇక్కడ నుంచి మళ్ళీ దాని పక్క నుంచే స్టార్ట్ చేయకూడదు అనమాట. ఎప్పుడైనా దీనిలో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకొని ఇలా వెళ్ళాలి. అలా వెళ్ళడం వల్ల ఏంటంటే మీరు ఆపిన గ్యాప్ అనేది కూడా మీకు తెలియదు అనమాట. చూడ్డానికి చాలా నీట్ లుక్ వస్తుంది. ఇప్పుడు మీరు ఈ సర్కిల్స్ ఎందుకు గీయమన్నాను అంటే, ఈ సర్కిల్లో మీకు చక్కగా మూమెంట్ అనేది ఇలా తిప్పడానికి కొంచెం కష్టాన్ని కూడా మీరు వేయగలుగుతారు. ఇది వేస్తూ ఉంటేనే మీకు మంచిగా వస్తుంది. ఓకేనా అండి, అర్థమైందా? ఇది సెకండ్ డే క్లాస్ అనమాట. ఇది మంచిగా నేను చూపిస్తున్నాను కదా అని మీరు చూసేసి ఊరుకోకండి. మంచిగా ప్రాక్టీస్ అవ్వండి. ప్రాక్టీస్ అయితేనే నేను ఈ వీడియోస్ తీసినందుకు కానీ ఇలా పోస్ట్ చేసినందుకు కానీ ఉపయోగం ఉంటుంది. మీరు మళ్ళీ నాకు చక్కగా వేసింది పోస్ట్ చేయండి, నేను చూసి ఆనందపడతాను.